ఈ రోజు నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి 37 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి అజ్ఞాతంలో ఉన్నటువంటి 37 మంది సిపిఐ మావోయిస్ట్ చెందిన పార్టీ చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఖమ్మం డివిజన్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు మరియు ఒక G3 తుపాకు కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి పేద సాంబయ్య ఇలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల జిల్లాలో ఉన్నటువంటి డివిజన్ కమిటీకి ఈయన కార్యదర్శి. ఇతని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఇలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది. ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్ సభ్యుడుగా ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇతనిది రామగుండం, పెద్దపల్లి జిల్లా. 2 తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళు. ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సత్తి సోమ్దా ఇలియాస్ ఎర్రా, ఇతను జగల్గుండా పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబర్. అట్లనే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు కదా. మొత్తం ఈ మిగతా 34 మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఇలియాస్ నీలేష్, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. మలై సుక్క, ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు. ఈయన కర్ణం మోటు, ఖమ్మం డివిజన్ కమిటీకి చెందిన ఆయన. ఇట్లా మొత్తం 34 మంది నాకు పేర్లు ఏమైనా చదువుతాను. మీకు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాబట్టి పేర్లు అవసరం లేదనుకుంటున్నాను. ఇందులో ముందు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఉన్నారు. వీళ్ళు 8 తుపాకులను మన పోలీసులకు అప్పగించారు, అలాంగ్ విత్ 346 అమ్యునిషన్. అట్లాగే దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ DBC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళ ఒక 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందర జీవన స్రవంతులు కలిసేందుకు అని చెప్పి బయటకు వచ్చింది. సో ఇందులో ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2 స్టేట్ కమిటీ మెంబర్లు, ఒక ఏరియా కమిటీ మెంబరు, 9 మంది ఇతర సభ్యులు, మొత్తం 12 మంది. సౌత్ బస్తర్, దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్, 2 డివిజన్ కమిటీ మెంబర్లు, 7 ఏరియా కమిటీ మెంబర్లు, 13 మంది పార్టీ మెంబర్లు ఇతర సభ్యులు, మొత్తం 23 మంది. అట్లాగే PLGA బెటాలియన్ చెందినటువంటి ఒక డివిజన్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడు, మొత్తం కలిస్తే 2. సో టోటల్ గా ఈ రకంగా 3 స్టేట్ కమిటీ మెంబర్లు ఇవాళ వచ్చిన వాళ్ళు, 3 డివిజన్ కమిటీ మెంబర్లు, 9 ఏరియా కమిటీ మెంబర్లు, 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు, లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు. ఇంతకుముందు మీకు తెలుసు, కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవన సంఖ్య కలిసిపోయిన వాళ్ళు. అట్లాగే వీటిలో ఒకటి పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు, సిద్ధాంత పరంగా ఉన్నటువంటి విభేదాలు, పద్ధతుల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి, ఇట్లా ఈ కారణాల వల్ల, ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు, ఈ కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోయింది. అందుకోసం
కోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వీరిలో పోయా సాంబయ్య ఇలియాస్ ఆజాద్ ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది, అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అట్లాగే అప్పాసి నారాయణ ఇలియాస్ రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 lakhs రివార్డు ఉంది, అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది, వాళ్ళని తర్వాత చెప్తారు. ఇప్పుడైతే వాళ్ళకు 20,000 రూపాయలు నగదు ఇస్తున్నాం అన్నమాట. వీళ్ళందరూ కలెక్ట్ చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ 1,40,41,05,000 రూపాయలు ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజన స్రవంతిలో కలిసినట్టు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం. తర్వాత లాస్ట్ 10 నెలల నుంచి 11 months నుంచి ఇప్పటికీ 465 మంది 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో మీకు ఆల్రెడీ తెలుసు, ఇతర కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, ఇతర డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 44 మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కార్డర్స్ మొత్తం కలిసి శాంతియుత జీవితాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు. ఇది మావోయిస్టులు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఇలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఇలియాస్ దేవ్జీ, పాట హనుమంతు ఇలియాస్ గణేష్, పడే చొక్కరావు ఇలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు అందరూ 5 తెలంగాణ చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉన్నారు. అందులో ఈ రెడ్డి పవనానంద రెడ్డి, ఈయన తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, దర్బార్ డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఇలియాస్ సుజాత, ఈమె డికేజెడ్సి మెంబర్ గా ఉంది, ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నది. లోకేటి చందర్ ఇలియాస్ పడకల్ స్వామి ఇలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లా చెందినటువంటి వాడు, ఇతను డికేజెడ్సి తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్త శేఖర్ ఇలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, డికేజెడ్సీ లో కమ్యూనికేషన్ నుంచి చూస్తున్నాడు. అది పడే చొక్కారావు విలేజ్ దామోదర్, ఈయన కాల్వపల్లి తాడువాయి మండలం పాత వరంగల్ జిల్లా, ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు, ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి. అట్లాగే కంకనాల రాజిరెడ్డి ఇలియాస్ వెంకటేష్, ఇతను కృష్ణంపేట గ్రామం కాలువ శ్రీరాంపూర్ మండలం, ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే ముప్పిడి సాంబయ్య ఇలియాస్ సుదర్శన్, ఇతను తార్లపల్లి గ్రామం కాజీపేట మండలం వరంగల్ జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. మేకల మనోజ్ ఇలియాస్ వినోద్, ఇతను చింతకుంట గ్రామం గతలాపూర్ మండలం కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. కర్రా వెంకటరెడ్డి, ఇతను కోరుకొండపల్లి విలేజ్ కేసముద్ర మండలం నవంబాద్ జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే గంటి సత్యనారాయణ రెడ్డి ఇలియాస్ విజయ్, ఇతను సవితం గ్రామం పెద్దపల్లి మండలం పెద్దపల్లి జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. ఈ 10 మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని చెప్పి కోరుతున్నాము. మిగతా 5 సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా ఇంతకుముందు రీట్రీట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపుని మేము పాత సీఎం గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చెప్పారు, అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ కూడా చెప్పినాము, బయటికి రండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారనేది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారనేది టోటల్గా మీ ఇష్టం. మీరు బయటికి రండి, మీకు ఎట్లాంటి సమస్య లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్ వేదికలను ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఒక నిమిషం ఇంగ్లీష్ ఎంత చెప్తా. We have the surrender of 37 underground cadres of the CPI Maoist today, including 3 state committee rank leaders. They include Poyera Sambaya Ilyas Azad, who is Telangana committee, who belongs to Telangana State Committee.
similarly, Appasi Narayana alias Ramesh, who also belongs to Telangana State Committee, and Muchaki Somda alias Erra, he belongs to Dandakarana Special Service Committee. These people, these leaders have left the banned CPI Maoist party and joined the mainstream of social milieu today before the government. Out of these 37 cadres who have surrendered today, we have 3 state committee members, 3 divisional committee members, 9 area committee members, and 22 party members or squad members. And they, in spite of, in addition to the surrenders, they also brought 1 AK-47 rifle, 2 SLRs, 4 305 303 rifles, and 1 G3 rifle with 346 live ammunition. This makes 8 weapons, deadly weapons, along with the live ammunition. The Koya Sambaya alias Azad has been in the underground for the last 31 years. Appasi Narayana has been underground for the last 32 years. And Muchaki Somda has been underground for the past more than 20 years. This is what it is. So I reiterate the call given by the Honorable CM of Telangana, Mr. Revant Reddy, to come out and surrender, to come out of the banned CPI Maoist party and join the mainstream of society. And in response to the call given by the Honorable CM, we have so many people surrendering today. In addition to the people who have surrendered earlier, the CC members and state committee members. So these cadres carry a total count amount of 1,41 lakhs and 5,000 rupees among them, with Koya Sambaya and Appasi Narayana having a cash reward of 20 lakh rupees, which they will be given now. And the other cadres also have different reward announced on them. It will be given to them in due course. As part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again reiterate the call of the Telangana police as well as the government of Telangana to all the cadres of the CPI Maoist hailing from Telangana and also from elsewhere. We have 5 CC members still left in the CPI Maoist who hail from Telangana out of 9 cadres, 9 CC Central Committee members. I again call them to come out and join the mainstream of life. We have Kumpaya Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajreddy alias Sangram, who is a CC member and also PP member. We have Kipur Tirupati alias Devji. We have Papa Hanumantu alias Uke Ganesh. We have Kasturi Narahari alias Vishwanath. These are the 5 Central Committee members hailing from Telangana. We again reiterate our call and call them to come out of the party and join the mainstream. So thank you very much. సార్ మీరు చెప్తున్నట్టు అంటే లాస్ట్ 3 months లో పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఆజాద్ చెప్తున్నారు బట్టి ఏమైనా మీరు మాట్లాడితే ఇప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు, అంటే దేవి లీడ్ చేస్తున్నారా, ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న సమాచారం అనుకుంటా. మా దగ్గర ఇట్లాంటి సమాచారం లేదు. అది ఓన్లీ బయట వివాదాలు మాత్రమే. ఆయన దానికి పార్టీకి నాయకుడు లీడ్ చేస్తున్నారు మాత్రం వివాదాలు మాత్రమే. అంటే మీరు మాట్లాడలేదు అంటే ఆజాద్ ఏం చెప్తున్నారు, ఫ్రెష్ గా వచ్చారు కదా, ఆయనకు తెలియదు. ఇట్ షోస్ ద కన్ఫ్యూజన్. సరే అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లకు ఈ కవార్ ఆపరేషన్ భయపడే బయటకు వస్తున్నారా, లేకుంటే మీరు ఇచ్చిన పిలుపుకు వస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారా? కాంబినేషన్ ఆఫ్ ఆల్. కాదు దానికంటే ముందే వీళ్ళు బయటకు వచ్చింది వాళ్ళు. సార్ బేజీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారా, నిజమేనా సార్? వస్తూ మంచి సంతోషమే. ఇప్పుడు చిన్న ఓపెన్ కాల్ ఇచ్చినాం కదా, బయటకు వస్తే సంతోషం. వీళ్ళు వెళ్తారు. తెలంగాణ ఇస్తారు లేకపోతే ఇమీడియట్ రిలీఫ్ ఆర్ గివింగ్. తక్షణ సహాయం మనం ఇస్తాం, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది. డీజీ గారు అయిపోయింది. తెలంగాణలో వీళ్ళందరికీ ఇమీడియట్ రిలీఫ్ మేము ఇస్తాము. మన స్టేట్ వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళ స్టేట్ వాళ్ళు వాళ్ళు ఇస్తారు. సార్ దేవజీ అండ్ గణపతి లొంగుబాటు కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నారా? దేవజీ అండ్ గణపతి చేస్తున్నాము. మీకు ఏమైనా పరిచయానికి వస్తే, మీకు ఏమైనా కాంటాక్ట్ వస్తే దయచేసి మాకు పాస్ ఆన్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ట్రైయింగ్ ఫర్ దెమ్. అగైన్ వీ కాల్ దెమ్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా బయటకు వస్తామంటే వెల్కమ్ దెమ్.
సార్ ఇది ఆజాద్ అండ్ రమేష్ వాళ్ళ సరెండర్ అయిన వాళ్ళలో వీళ్ళు 1 వీక్ బ్యాక్ మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఇదేముందండి, కరెక్టే. ఓకే, ఇవాళ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొంత మామూలుగా అరెస్ట్ కాదు కదా, అరెస్ట్ అయితే 24 hours వచ్చు కదా, సడన్గా ఏముందండి. థ్యాంక్ యూ. మంది బాబు తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తుంది. కరెక్ట్ కదా, కరెక్ట్. ఇంతమంది వచ్చింది కదా, మన ముఖ్యంగా రాజాలు వచ్చింది కదా, ఎందుకంటే మాకు సంబంధించిన వరకు రాజా అంటే కూడా సో మాట్లాడేది కరెక్ట్ కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ లొంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళకి ఆల్రెడీ ఏమండి ఎవరు అడుగుతున్నారండి? వాళ్ళకి మావోయిస్టుల నుంచి తెగుండే అవకాశం ఉంది కాబట్టి ఇలా సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళ కనుక చెప్తే మాకు కొంచెం భయం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మాకు థ్రెట్ ఉంది అనుకుంటే మీరు ప్రొవైడ్. అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీలెన్స్ లో ఉంటారా? ఎస్ ఉంటారు. సార్ ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీచర్ సార్, ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాము, చిత్తూరు వాళ్ళకి ట్రైనింగ్ చేయమని చెప్పి, కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము, కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ అయి ఉండి కనుక ఉంటే వాళ్ళకి ఆ కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయిస్తాం. మా తరఫు నుంచి తప్పకుండా సాయం చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి రక్షణ లాంటివి కూడా కల్పిస్తారా? ఇక చెప్పినా లేదమ్మా, సార్ ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా 20 years 21 years లోపే ఉన్నారు అబ్బాయిలు అందరూ. సో వీళ్ళందరూ అసలు ఏ ఇయర్ లో వచ్చారు సార్ ఉద్యోగంలోకి? కొంచెం ఎవరో చేతులు ఎత్తారండి, ఎవరు సార్ ఇక్కడ కొంచెం మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు లొంగిపోయిన మహిళా మావోయిస్టులు అందరూ కూడా 20 years 21 years ఉన్నారు. సో అసలు వీళ్ళు ఏ ఇయర్ లో వచ్చారు ఉద్యోగంలోకి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళతో సరిగ్గా మాట్లాడండి, మీరు ఒక్కొక్కరితో చరిత్ర ఉంటుంది, సో మాట్లాడండి, వాళ్ళు బాగా వాళ్ళు బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. సార్ ఇక్కడ సార్ సాక్షి అంటే తెలంగాణ కమిటీలో 59 మంది ఉన్నారని చెప్తున్నారు సార్. వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, కొంతమంది యాక్టివ్ ఉన్నారండి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి, సీనియర్లు ఉన్నాయి, చాలా మంది చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమంది మాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు చూస్తున్న సమాచారం వల్ల కొంతమంది మోసుకుపోల్సిన పరిస్థితి, వాళ్ళకున్న సమస్యల వల్ల అనారోగ్య సమస్యల వల్ల మోసుకుపోల్సిన పరిస్థితి కూడా ఉందట. కాబట్టి మనం కొంతమంది బయటికి రండి చెప్తున్నాం. హిగ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏపీ పోలీస్ చెప్తూ దేవిజీ తెలంగాణ వైపు వెళ్ళారని చెప్పారు సార్. మీ సర్వేలెన్స్ ఏమన్నా వస్తే మంచిదే అండి, తెలంగాణ వైపు అంటే హైదరాబాద్ చెప్పుకోవడం లేదు, మరి వస్తే మంచిదే. ఇప్పుడు ఏదైనా సాంబయ్య ఆజాద్ ఆయన ఒక నిమిషం మాట్లాడతారు. ఫస్ట్ మీడియా మిత్రులకు, ఇక్కడ నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్ కు అందరు కూడా నా తరఫున లాస్తున్నాం. అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నటువంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవ సాహిత్యంలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రావతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు? ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటివి ఏమో, ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పిస్తారంటే, అంటే పార్టీకి చెప్పిస్తారంటే అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ చెప్పిన బయటకు వచ్చారా, ఎట్లా? మేము పార్టీ చెప్పే వచ్చినాం. పార్టీ చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పి వచ్చినాం. అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు, అట్లా పోరాటం కూడా అవసరం లేదు, చెప్పే వచ్చినాం మేము. సార్ డీజీ గారు నెక్స్ట్ వేరే క్వశ్చన్ సార్ అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? రమేష్ ఇట్లా ఎవరిని? మిమ్మల్ని సార్. అడుగు సార్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు, లేదా ఫర్దర్ ఎలా వెళ్ళిపోయి? ఇది సందర్భం వేరు, సమయం వేరు, అది ఏ సందర్భంగా క్వశ్చన్ అడగాలి కానీ అది రామాయణంలో పిడికలు చేస్తా ఉంటాయి ఇట్లా. సార్ అందుకే మేము అడిగాను సార్, వేరే క్వశ్చన్ అడగవచ్చు. ఏ క్వశ్చన్ అడుగుతున్నావు, దీని సంబంధించిన క్వశ్చన్ అనుకున్నాను నేను. ఇప్పుడు ముచ్చాకి సొమ్ముగా ఎలియాస్ ఎర్రాల్
దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు, అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మాట్లాడతాడు. పర్వతం ముందు లింగి ప్రజా జనజీవాల్లో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసం వచ్చినాము. ఈ సిలిండర్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కర్మి కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరికీ మేము లాల్ సలాం. మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలాలు మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర నుండి ప్రజల్లో కలిసి పనిచేయాలని ఎక్కువగా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తర్ డివిజన్ చసి ఇన్ఛార్జ్ దండకార్యాన్ని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిది. ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్ గా ఉన్న దేవాలు కానీ, ఇంకా విద్యాలు, ఇంకా ఉత్తాన్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది. వాళ్ళతో కొంత సపోర్ట్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దారులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు. అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సిలిండర్ చేసుకుంటూ ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే వస్తారా, ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా అనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం. రమేష్ కోరుకుంటాము. ఏంటి నేను చెప్పేది, వాళ్ళ నీటి మొత్తం కోరు మాట్లాడతారు. కాంగ్రెస్ నిన్న దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ చర్చి చార్జ్ దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ సతీష్ నరేంద్ర ಈಗ ಮಾವೋವಾದಿ ಪಾರ್ಟಿತ ಮಂಜಿ ಲಡಕಿ ನಂಜಿ ಬೆಚರ ಸಾಕ್ತಿಸಿ ಹೇಮಂತ ಮತ್ತೆ ಇಂಜಿ ಬದಲೆ ಮತ್ತ ಪರಿಸ್ಥಿತಿ ಅನುಸಾರ ತಸ್ಕೆ ನರಗೆ ಪರಿಸ್ಥಿತಿ ಬದಲೆ ಮತ್ತ ಆಲಕೆನೆ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಲೋಪ ಲಡಕಿನ ಮೋಹಕಂಡಿ ಇಲ್ಲೇ ಇದು ಪರಿಸ್ಥಿತಿ ಪೇಸ್ ಮಂಜಿ ಸಿಲಿಂಡರ್ ಆಸಿ ಜಾತ ಸಾಗಿ ಖಾಲಿ जनता बुद्धिगढ़ी समस्या पैसी काम की काती ना विश्वास आत्मसमर्पण कीमतों आलके मात्र मुख्य विषय तिप्पालू तस्के लड़की आलके अलग अलग रकम तो बीमार्स मनता आलके जगह दिल्ली अमल एनकाउंटर्स घटना जरगना उगिना टूर्स में मम्मी सरकार में मम्मी आलके सिलिंडर पालसी पालसी सरकार का सिलिंडर आसी बदकी सरकार आवाम की मत गाँव पैसी गुली आलसी में सिलिंडर आसी बदकली मार्सी में नाడు ಈಗ తెలంగాణ सरकार ಮೊನ್ನೆ आत्मसमर्पण कीमतो आलके बाकी कांग्रेस मिंटाరు बाकी तो कांग्रेस वातेरा देवाल मिंटाరు निजालू आलके सदस्य मिंटाరు वातेर कीमतो वातिके सरकार संगे आत्मसमर्पण तीसी जनता साई खाली आलके जनता लोग मगना बेटे समस्या पेश में నేను జతకు ఉపయోగాలకు काम किए कलेंगे मम्मा आराम की मन तो
ఇది నలవేతన చదువుకు లాల్ సలాం. ఓకే సో ఇవన్నీ ఇంకా చెప్తావా ఓకే సార్. అంతకుముందు తెలుగు చెప్పినావు కదా కొత్త స్టార్ట్ చేయలేదు కదా. అదే అడుగుతున్నారు సార్ ఓకే థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ కానీ అంతకుముందు పీపుల్స్ వార్ కానీ బ్యాన్ పెట్టి దాదాపు 35 years అవుతుంది సార్. ఇప్పుడు ఈ యాక్టివిటీ అయితే మొత్తం ఆల్మోస్ట్ జీరో వస్తున్నది. ఈ కమిటీలో కూడా అందరూ వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఏమైనా బ్యాన్ లిఫ్ట్ చేసి ఏమైనా అంటే విలేజెస్ లో ఏమైనా కొద్దిగా పీస్ఫుల్ లైఫ్ అది ఇండియా చేయాల్సిన డిసిషన్ అండి అది. లేదు అంటే మీరు ఏమైనా ప్రపోజ్ చేయగలుగుతారా? ఇప్పుడు టీజీపీసీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది కదా మీరు ప్రైమ్ మినిస్టర్ తో. ఈ కాన్ సే బట్ లెట్ మీ సీ. మీ క్వశ్చన్ అది అడిగి ఇప్పుడు ఆలోచిస్తారు దాని గురించి. క్వశ్చన్ అడిగింది కదా ఈ దీని గురించి ఆలోచిస్తాను నేను. So he says they can't speak and it's they're too young or too they don't know the language also. సార్ డీజీ గారు ఒక చిన్న క్వశ్చన్ సార్. వీళ్ళందరూ లొంగిపోయారు కదా సార్, వీళ్ళందరికీ మావోయిస్టు సిద్ధాంతంపై సపోర్ట్ గవర్నమెంట్ కలిగిపోయినట్టేనా లేక ప్రాణవాయువుతో లొంగిపోతున్నట్ట? చెప్తాను చెప్పాలి. ఇంటికి చెప్పినానంటే సేమ్ క్వశ్చన్ ఇక్కడ నుంచి వచ్చింది. కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇది కూడా అంతే. సార్ ఈ హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ పోలీసులు ఇచ్చిన లీడ్ తోనే ఏపీ పోలీసులు చేశారనే ఆరోపణ ఉంది. కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పినాను నేను. సరే టోటలీ రాంగ్ అండ్ 100% రాంగ్. ఐ రీట్రేట్ ఇట్స్ రాంగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.